ఏంటి ఇంత దూరం తీసుకొచ్చావు? ఎక్కడ కలుద్దామన్నా తెలిసిన వాళ్ళు చూస్తారు అంటావు కదా. ఇక్కడైతే ఎవరు చూడరు కదా అని ఇక్కడికి తీసుకొచ్చాను. 50,000 శాలరీ, సాఫ్ట్వేర్ జాబ్. మీ నాన్న ఇప్పటికైనా మన పెళ్ళికి ఒప్పుకుంటాడంటావా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అడగగానే కష్టపడి జాబ్ సంపాదించాను. మరి నేను అడిగింది ఏం చేసావు? ఏంట్రా వర్షం ఆగాగి పడుతుంది, ఈడేమన్నా జరుగుతుంటావా? లేదన్నా, మంచి ముహూర్తంలో వచ్చాం. గుడికి తాళం వేస్తుంది, పూజారికి డబ్బులు ఇవ్వలేదా? పోలీసులను మేనేజ్ చేయడానికి వేశాడన్నా, పగలగొట్టేద్దాం. నగలు గట్టిగా ఉన్నాయా లోపల? ఫుల్లుగున్నాయన్నా. రా దగ్గరికి రా, ఎవరు లేరు. అదేంటి గుండె కొట్టేసుకుంటుంది? నాకు కూడా రా. ఇవాళకి డ్రాప్ అయిపోదామా ప్లీజ్? బాగా నైట్ అయిపోయింది, వెళ్ళిపోదామా? ముద్దంటే చేదా, నీకు ఆ ఉద్దేశం లేదా? ఏదో అడుగుతున్నాడు కదా, ఇవ్వచ్చుగా. ఏ అదా? సరే, నేను నీకు ముందు నేర్పిస్తాను, ఆ తర్వాత నువ్వు వాడికి నేర్పించు. సార్ వెళ్ళిపోతాం సార్. రే అదవా, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటున్నారా? ఎందుకు రా రక్షణ చేస్తావు? అబ్బో బంగారం ఒరిజినల్, ½ కిలో ఉంటుందిరా. లోపల సరుకు కూడా తిట్టంగానే ఉంది. సార్ సారీ సార్. కూర్చో. సార్ నోరు మూసుకొని దాన్ని కొంచెం కోఆపరేట్ చేయమని చెప్పు. మ్యాటర్ 15 నిమిషాల్లో ఫినిష్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను సార్, వదిలేను సార్, వెళ్ళిపోతాం సార్ ప్లీజ్ సార్. ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని విషం తాగి నగర శివార్లలో ఆత్మహత్య చేసుకున్న జంట. ఒప్పుకోకపోతే రేపు న్యూస్లో ఇలాగే వస్తుంది. రేపు వరకే ఫిక్స్ అయ్యాను. నాతో మాట చేయించుకే. సార్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, వదిలేండి సార్. అవును సార్, వెళ్ళిపోతాం. ఏం టచ్ చేసేవే, మనకిష్టం ఉన్నా లేకున్నా కొన్ని పనులు చేస్తుంటాం. అలాగే ఒక్క పని చేసేయి, నీకు ఇష్టం ఉన్నట్టు చేసుకో. తర్వాత సార్ మీకు కాలు పట్టుకుంటాను సార్, వదిలేండి సార్. రాయ్, ఆ కాళ్ళతో దాన్ని పట్టుకో, దాన్ని ఒప్పించో. ఆ తర్వాత మీ ఇద్దరు ఎలాగో హ్యాపీగా బతికేస్తారు. నో అని చస్తారా, ఎస్ అని బతుకుతారా, అది మీ ఇద్దరి చేతుల్లోనే ఉంది. తప్పు నాదే సార్, నేనే తీసుకుంటాను, తను వదిలేయండి. వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఎత్తు అవతల పడేంట్రా. సార్ సార్ వద్దు సార్, తను వదిలేయండి సార్. ఈ నా కొడుకు లైవ్ లో ఆన్లైన్ క్లాస్ చూపిద్దాం. వద్దు సార్. బంగారం ఇస్తావా? నాకు బంగారం అన్నా, బంగారం వేసుకున్న ఆడదన్నా చచ్చేంత ఇష్టమే.
ఏయ్, ఊరికెక్కించుకోకు. నీ మొత్తం ప్రాపర్టీని పావుగంట సేపు ముత్తుట్లో తాకట్టు పెట్టాను అనుకోవే. ఆ తర్వాత ₹1 కూడా ఇంట్రెస్ట్ లేకుండా మొత్తం ఫ్రీగా విడిపించేస్తానే. వదిలేండి ప్లీజ్, వదిలేండి. ఈచిపడేట వెళ్తానే త్వరగా. Come on, boys. Come on. Let's go, boys. Come on, move. రవి సార్. డాగ్స్ మూవ్మెంట్ చూస్తుంటే నాకు ఇది తేడాగా ఉంది. ఎస్ సార్. డాగ్స్ ని మనం వదిలేస్తున్నాం. లీవ్ ద డాగ్స్. నరేష్ సార్. డెడ్ బాడీ ఒకటి కాదు, మర్డర్స్ చాలా జరిగినట్టు. అవును సార్. డూ వన్ థింగ్, మీ ముగ్గురు ఇటువైపు వెళ్ళండి. సరే. మీరు ముగ్గురు ఇటువైపు వెళ్ళండి, మిగతా వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి. కమాన్. డోర్ పగలగొట్టి సరే, ఒకసారి నగలన్నీ ఉన్నాయో చెక్ చేయండి. ఓకే సార్. Forensic Kishore, please collect the evidence.
పాయింట్ కూడా వదలకండి. అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సార్. సర్చ్ ఎవ్రీవేర్. టెంపుల్లో దొంగతనాలు అనుకుంటే మడ్డలు కూడా జరుగుతున్నాయి. దీన్ని మీరేమంటారు సార్? టెంపుల్లో మర్డర్ జరగడం ఇదే ఫస్ట్ టైం. ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇది మీ నిర్లక్ష్యం కాదంటారా? ఫ్రీడమ్ ఉంది కదా అని మీ మీడియా వాళ్ళు డిఎస్పీ గాని ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడగండి. మేము చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఒక అమ్మాయిని ఇక్కడ క్రూరంగా చంపేశారు. దీన్ని మీరు ఎప్పటిలోగా సాల్వ్ చేస్తారు? సి మర్డర్ జరిగి ఓన్లీ 1 hour అవుతుంది. విదిన్ 3 days లోపు దీన్ని సాల్వ్ చేస్తాం. ఓకే. టెంపుల్లో దొంగతనాలు రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మీరు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదే? అలాంటి లవర్స్ ని టార్గెట్ చేస్తున్నారండి సార్. అతి కిరాతకంగా చంపేశారు సార్. వరంగల్లో రామప్ప టెంపుల్ దగ్గరికి 3 రోజుల ముందు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు సార్. పెళ్లి చేసుకున్న రోజే దారుణంగా చంపేశారు సార్. లవ్ మ్యారేజ్ కదా అని పేరెంట్స్ మీద డౌట్ పడ్డాం. కానీ వాళ్ళు కాదు సార్, గుళ్ళో నగలు కొట్టేసిన వాళ్ళ పనే ఇది. క్లూజ్ ఏమైనా దొరికా? లేదు సార్, సీసీ కెమెరాలు కూడా పాల్గొట్టేశారు. ఎంక్వైరీ జరుగుతుందా, క్లోజ్ చేశారా? జరుగుతుంది సార్. మన టీం ఎంక్వైరీ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వచ్చిందా? పిలిపించాం సార్, బట్ నో యూస్. ఇంకా లేట్ చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి. ఇప్పటికే 8 temples లో దొంగతనాలు జరిగాయి. 8వ టెంపుల్లో మర్డర్ కూడా చేశారు. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. లిసన్, అన్ని టెంపుల్స్ లో సెక్యూరిటీ పెంచండి. ఓకే సార్. దేవుడి గుళ్ళోనే నగలు కొట్టేశారంటే ఎంత ధైర్యంరా మీకు? సార్ సార్ నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. ఇద్దరిని అన్యాయంగా చంపారు కదరా. పోలీసులంటే చేతకాని వాళ్ళు అనుకున్నారా? మీ గ్యాంగ్లో మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? సంవత్సరం అయింది సార్ మీదంతా వదిలేసి. మాకు అస్సలు తెలియదు సార్, మాకు అసలు సంబంధమే లేదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. దేవుడి గుళ్ళు దొంగతనాలు చేస్తారు, మట్టలు చేస్తారు, మళ్ళీ దేవుడి మీద ఒట్టేస్తారు. మీరు దొంగలించింది దేవుడి నగలే కాదు, ప్రజలకు దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని. అవతల తనని తాను కాపాడుకోలేని వాడు దేవుడేంటని అంటున్నాడు. సార్ ప్లీజ్ సార్. తప్పు చేసిన వాడిని కూడా దేవుడు క్షమిస్తాడేమో, కానీ దేవుడు పట్ల తప్పు చేసిన వాడిని నేను మాత్రం వదిలిపెట్టను. నీలాంటి ఎదవల్ని కాపాడటానికి దేవుడు కూడా రాడు. సార్ 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 మాకు తెలియదు సార్. 3 వరకు కౌంట్ చేస్తా. 1 సార్ 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 వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ 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 వదిలేయండి సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. సిఐ టైం ఎంత? 11 సార్. వీళ్ళకి ఇంకా 2.5 గంటలు మాత్రమే ఆయుష్ ఇవ్వండి. లోపు నేరం ఒప్పుకున్నారా? సరే సరే. ఈ నా కొడుకుల్ని బ్రహ్మ ముహూర్తంలోనే ఎన్కౌంటర్ చేసి పడేయండి. వైకుంఠానికి వెళ్ళి అక్కడ దొంగతనం చేసుకున్నా. అర్థమైందా? అర్థమైంది సార్. కానీ ఇప్పటికే 4 ఎన్కౌంటర్లు చేశాం సార్. మ్యాటర్ రావట్లేదు. నో యూస్. చాలా ట్రై చేశాం సార్. దీని వెనకాల పెద్ద స్ట్రాంగ్ టీమ్ ఉన్నట్టుంది. అయితే ఇంకా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉందని నా అనుమానం సార్. ఈ ఎన్కౌంటర్ మీడియాలో బాగా పాపులర్ అవ్వాలి సార్. మళ్ళీ ఎక్కడ దొంగతనం జరుగుతుందో, ఎక్కడ మర్డర్ జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. ఇంకే అమాయకుడు బలి కాకూడదు, కానివ్వను.
ఆర్తనాదం విను తల్లి. తల్లి సరిపడేదా? ఉండు గంట కొడతా. కరుణించమ్మా, కరుణించవా? లచ్చిందేవ 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 లచ్చిందేవ. వినపడిందా లేదా తల్లి? తల్లి అమ్మా అమ్మా కరుణించు తల్లి. పాహిమా ప్రత్యక్షమో తల్లి. ఎవరు నన్ను పిలిచింది? నేనే పిలిచానమ్మా. ఇంతకే మీరెవరు? లక్ష్మీదేవిని పట్టుకొని ఎవరంటావా నన్ను? దరిద్రుడా. మీరు లక్ష్మీదేవా? కరెక్ట్ కరెక్ట్. మా ఇంట్లో ఫోటోలు కూడా లక్ష్మీదేవి అచ్చం మీలానే ఉంటుంది. మీరు లక్ష్మీదేవే. కరుణించావా తల్లి? పాహిమాం పాహిమాం. నీ ఫేస్ లోనే కాదు నాయనా, నీ లైఫ్ లో కూడా దరిద్రం ఉందని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నిజం తల్లి, నిజం తల్లి, నిజం నిజం నిజం. నీ దరిద్రం నేను అర్థం చేసుకున్నాను. ఇదిగో ఈ కిరీటం తీసుకో. కిరీటమే ఒరిజినల్. ఒక్క నిమిషం. ఇదిగో ఈ చెవిలీలు కూడా. వద్దు తల్లి, ఆ చెవుద్దులు తీసేస్తే మరీ బోసిపోయినట్లుంటాయి. దాని బదులు ఇంకేదైనా. ఆ వడ్డాను ఇచ్చారంటే ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా వాళ్ళు గచ్చిపల్లి దగ్గర ఓ వెంచర్ వేశారు. అందులో 4 ఫ్లాట్లు కొనుక్కుంటా తల్లి. ప్లీజ్ అమ్మా. వడ్డానం ఇస్తే మా ఆయన వేణుగోపాల స్వామి ఒప్పుకోడు నాయనా. అపచారం అపచారం. మీ కాపురంలో నేనెందుకు నిప్పులు పోయాలి తల్లి? దాని బదులు ఇంకేదన్నా. ఈ గది తీసుకో. అమ్మో ఎంత గోల్డో. లైఫ్ లాంగ్ పార్టీలు చేసుకోవచ్చు. నువ్వు డ్రీమ్ లో కూడా దరిద్రుడు వేరా? ఏంటిది కళ? అమ్మా అమ్మా ఆ వడ్డాను. వెళ్ళి ఫోన్ రింగ్ అవుతుంది, పోయి చూసుకో. డ్రీమో కాదో తెలుస్తుంది. పో. డీల్ క్యాన్సిల్. ఎక్కడున్నాను నేను? సిరి. గుర్తుంది సిరి. రాత్రి బ్యాచులర్ పార్టీలో ఎక్కువైంది. కల్లోకి దేవత కూడా వచ్చింది. వచ్చింది కానీ ఆశ పెట్టింది కానీ క్యాష్ పెట్టలేదు సిరి. సారీ సిరి, బయలుదేరుతున్నా. మాట్లాడలేదు, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? నువ్వు రెడీగా ఉండి వచ్చేస్తున్నా. లవ్ యూ సిరి. అరే మెంటల్, మన గురించి మన ఇంట్లో తెలిసిపోయింది తెలుసా? అంటే మనం లేచిపోతున్న విషయం ఇంట్లో తెలిసిపోయిందా? పోలీసులు పట్టేసుకుంటారా? నాకు భయంగా ఉంది సిరి. వద్దే, ఆగిపోదామే. ఒరే ఏం కాదులే, నేను చూసుకుంటా. అసలే అడవిలో ఉన్న టెంపుల్. పద. తప్పదా? ఫాస్ట్. ఆగాగు. ఏ అన్నీ ఉన్నాయి. దండలెక్కడ్రా? అక్కడ. భయంతో పాటు కంగారు కూడా ఎక్కువే వీడికి. దండలంటే ఇది ఇది పెద్దది. ఎంత? 100. అలాగే. పెళ్లి కూతురా? బాగుంది కదా? సూపర్ గా ఉంది. నువ్వు పులిరాగిరి. పోలీస్. పెళ్లి కొడుకు ఎవరు? నీ రాజు మెచ్చింది రంభ. పెట్టుకా తమ్ముడు. రంభ మెచ్చింది రాజు, తెలుసుకో ఫస్ట్. చిపే సిరి. ఓకేనా? గిరి గిరి. పోలీస్ పోలీస్. వచ్చి వచ్చి. కమ్. తిరుకోడా రా త్వరగా. అమ్మా బీబీ నాంచరమ్మా, కాపాడు తల్లి, దొరికిపోకూడదమ్మా. అరే నువ్వు చిన్నప్పటి నుంచి ఇలా భయంతోనే పెరిగావా? ఎప్పుడు చూసినా భయపడుతూనే ఉంటావు. కాదే సిరి, భయంగా ఉన్న వాళ్ళకి పక్కనున్న వాళ్ళు భయపడితే వాడికి ఇంకా భయం వేస్తుంది. కనీసం నా కోసమన్నా భయపడుతున్నట్టు యాక్ట్ చెయ్యే. బాబోయ్. అబ్బా అబ్బా, అప్పుడే యాక్టింగా? యాక్టింగ్ కాదురా పిరికోడా. పోలీసులు వస్తున్నారు చూడు. పోలీసులా? అమ్మా బీబీ నాచరమ్మా, కాపాడు తల్లి. నీకు 100 కొబ్బరికాయలు, 108 ప్రదక్షిణలు, నీకు పెద్ద కటౌట్, విగ్రహం, పూజలు. వెరీ నైస్ డ్రైవింగ్. పద పద.
అమ్మ తినమ్మ దొరికిపోయాను. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామే. అరే నాకు కూడా భయం వేస్తుందిరా. వీడేంటి ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడుస్తున్నాడు? ధైర్యంగా ఉండే, వాడు వచ్చేస్తున్నాడు. ఏంటో స్పీడ్ ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్లి చేసుకోవడానికి. ఈ కరోనా టైంలో పెళ్ళా? ఇదే మాట రానా, నితిన్, నికులు పెద్ద పెద్దలను అడగలేదే? అబ్బా, వాళ్ళు రోడ్డు మీద నీలాగా ఇంత ఫాస్ట్గా వెళ్తే వాళ్ళని కూడా వదిలిపెట్టను. సార్ అసలే అడవిలో ఉన్న టెంపుల్, చాలా లాంగ్ వెళ్ళాలి. ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలిపెడితే వెళ్ళిపోతాం. బాగా ఆలోచించి నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు కదా. అవును, మేమిద్దరం మేజర్స్, మా ఇష్టం. ఏ పద పద. ఏంటో ఈ ఆడాళ్ళు వీళ్ళ టేస్ట్లు. అమ్మా బీబీ నాచారమ్మా, బతికించావు. అమ్మయ్యా, లొకేషన్ చేంజ్, కారు చేంజ్, ఇంకెవ్వరు గుర్తుపట్టరు. అవునవును, నీకు భయంతో పాటు ట్రైన్ కూడా ఉంది రోయ్. సిరి, ఎందుకు ఆపావు? మొక్కలకి దాహం వేస్తుందంట, హార్లిక్స్ పోసొస్తా. ఓకే వెళ్ళు. సిరి, కాస్త చూడొచ్చుగా. ఏయ్, ఏం చూడాలి? ఏం చూస్తావు నా నల్ల బెల్ట్? ఎవరు రాకుండా చూడు. పోరా పిరికోడా. పోసుకొని వస్తానే. గిరిగాడు నల్లనా, సిరేమో తెల్లనా. నగర శివారులో ఇద్దరు ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జంటకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియడం లేదు. ఇదేం న్యూస్ రా బాబు? ఇదిగో అమ్మాయి, మీరు వెళ్ళే దారి మంచిది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచోళ్ళు కాదు. మర్యాదగా మీరు వచ్చిన దారి వెళ్ళిపోతే మీకే మంచిది. అవునా, నాకు ఈ డేంజరే కావాలి. పద పద. నీ పక్కన పడ్డాది లేరా చూడర్ర పిల్ల, ఏమైంది వీడికి? నక్లీసు అరే, గొలుసు, ఏమైందిరా? నాది నక్లీసు గొలుసు. సిరి, మనల్ని ఫాలో అయ్యేవారికి ఎవ్వరు లేరు సిరి. ఎంత హ్యాపీగా ఉంది చూడు. అబ్బా సిరి, ముసలిదంతా రొమాన్స్ చేస్తున్నావు, ఏం చెప్తుంది? గిరి, ఈ రోడ్ లో వెళ్తే రేపులు జరుగుతాయంట. అమ్మో, అంటే ఇక్కడ నన్ను రేప్ చేసేస్తారా? మగాళ్ళకి రక్షణ లేదా? సిరి, ఇంతకు ముందు పడదానికి ఇప్పుడు పక్కలా కనపడుతున్నావు. ఈ ప్లేస్ లో కాదు, కొంచెం చాటుగా పార్క్ చేయి. అమ్మా, ఇది వినేటట్లు లేదుగా. ముక్కోటి దేవతలందరూ ఒకే టెంపుల్ లో లాక్ డౌన్ అయినట్టుంది. ఎంత బాగుంది, ఎంత పెద్దది. గణపతి, మంత్రాలు చదువుతున్నావా? చదువుతున్నానులే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేశాయని. ఇప్పటికి ఎన్ని గెలలు తిన్నాడో, సన్నగా అయిపోయాడే. స్వామి, స్వామి, ఇదిగో స్వామి. ఏంటి స్వామి? పంతులు లేరా స్వామి? ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కదా. అవును స్వామి. థియేటర్ కి వెళ్ళాడు. లాక్డౌన్ కదా స్వామి, థియేటర్లు ఎక్కడ ఉన్నాయి కదా? పంతులు గుడిలోనే ఉంటాడు. జబర్దస్త్ లో ఉండాల్సిన గుళ్ళో ఉన్నాడేంటి? ఏం చదివా స్వామి? పొద్దున్నే న్యూస్ పేపర్ చదవచ్చాలే. నీతో నాకు ఎందుకులే స్వామి, నువ్వేదో తినే ముళ్ళో ఉన్నావు. ఇదిగో పట్టుకో, మింగే. ఏంటి లవ్వా? అయిపోయింది ఇంక పెళ్లి. నీ షిక్కు షిమ్మడిపోను పో. ముందు గుడి చూద్దాం రారా. గుడి చూడ్డానికి చాలా టైం ఉంది, ముందు పంతులతో మాట్లాడదాం రా. ఏ నువ్వు వెళ్ళు. జాగ్రత్త. పంతులు గారు, పంతులు గారు. ఎవరయ్యా? అయ్యా నమస్కారం అండి. నమస్కారం. ఏమిటి? ప్రేమించిన అమ్మాయితో వచ్చా, దయచేసి పెళ్లి చేయండి. తాలిబొట్టు కూడా తెచ్చా. ఏమయ్యా, ఇదేమైనా సినిమా అనుకున్నావా? తాలిబొట్టు తెచ్చాను అనగానే పెళ్లి చేసేయడానికి మంచి ముహూర్తం కావాలయ్యా. ముహూర్తాలు దేవుంది స్వామి, ఆ పంచాంగం మీద తిరిగేసి మీరే పెట్టేయండి. 6 గంటల పెళ్లి అయిపోవాలి. ప్రమాదంలో ఉన్న తాలిబొట్టు కూడా తెచ్చా. అయ్యా, ముహూర్తం అంటే అమ్మాయిల్ని మాయ మాటలతో పడేయడం కాదు. ఇది చాలా మహిమగల దేవాలయం. అమ్మా తల్లి కాపాడమ్మా. ప్రేమించడానికి ముహూర్తం అక్కర్లేదు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం మంచి ముహూర్తం కావాలి. అయ్యా, 4 రోజులు ఈ గుడిని మూసేస్తున్నాం. 4 రోజుల తర్వాత తమరు వచ్చారనుకోండి, పెళ్లి జరిపించేస్తాను. 4 రోజులు. ఆ అమ్మాయి కొంచెం సిగ్గెక్కువ, కొంచెం భక్తి తక్కువలే. నీలాంటి వాడు దొరికాక ఆవిడికి భక్తి ఎక్కడ ఉంటుందిలే. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు గానీ మా ఇద్దరు పెళ్లి చేశాను, తాళి తెచ్చా. కుదరదంటే కుదరదు స్వామి, అట్లా అనకండి స్వామి. మంచి గడియలు లేకుండా పెళ్లి చేయడం శాస్త్రం ఒప్పుకోదు. 4 రోజులు కష్టం స్వామి. అమ్మోరు తల్లి ఒప్పుకోదు. ఒప్పించచ్చుగా. అమ్మోరు తల్లి ఒప్పుకోదు. మీరు చెప్తే ఇంటదిలే స్వామి. అమ్మోరు తల్లి, అమ్మోరు తల్లి.
ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి చెప్తున్నా అన్ని ట్విస్ట్లే. ఇప్పుడు చూడు ముహూర్తాలు కూడా లేవు. ఏం చేస్తావు? అరే మెంటల్, రేపు ఉందిగా ముహూర్తం. 4 రోజులు గుడి మూసేస్తున్నారంట. బయటికి వెళ్తే దొరికిపోతాం తెలుసా? రిలాక్స్. ఏంటో రిలాక్స్? కూల్. ఏమ్మా గుడి మూసే టైం అయింది, ఇంక లేవాలి. ఏమిటా కబుర్లు ఇంటికెళ్ళి చెప్పుకోండి అమ్మా. వెళ్ళండి. ఏ బాబు నిన్నే. హలో నల్ల ప్యాంటు, వెళ్ళమ్మా వెళ్ళు. ఏమ్మా తొందరగా వెళ్ళండి. ఏం బాబు మీకు మళ్ళీ వేరే చెప్పాలా? గుడి మూసే టైం అయింది, చీకటి పడుతుంది. వెళ్ళండి. మనం వచ్చిన పని అయిపోయింటే బాగున్నాం. సరే ఏం చేద్దాం, ముహూర్తం బాగాలేదు కదా. పక్కనే విలేజ్ ఉన్నట్టుంది, నైట్ అక్కడే స్టే చేద్దాం. ఏమ్మా మీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా? వెళ్ళండమ్మా. అప్పుడే మూసేస్తున్నారా? ఊరికి దూరంగా ఉంది కదమ్మా. అసలే ఈ ఏరియా మంచిది కాదు, అందులో మీరు ఆడవాళ్ళు. వెళ్ళండమ్మా. ఇలా పూజారే భయపడితే ఎలాగండి? దేవుడే భయపడే రోజులు వచ్చాయమ్మా. అవును గుళ్ళో దక్షిణ వేశారా? వేసామండి. అలా అంటే కానీ కదిలేలా లేదు. లైట్స్ అన్ని ఆఫ్ లో ఉన్నాయి. సిరి అక్కడ పంతులు అక్కడ పంతులేంటి? వెళ్ళిపోయారా? ఎవరైనా ఉన్నారా? పంతులు గారు లోపల ఉండగా తెలియకుండా డోర్ వేసుకెళ్ళిపోయారే, ఇరుక్కున్నాం. పంతులు, సెక్యూరిటీ సార్ ఎవరైనా ఉన్నారా? పూజారి, సార్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరే. పంతులు, ఈ టెన్షన్ లో మన దగ్గర ఫోన్లు ఉండే విషయం మర్చిపోయా. ఒకసారి ట్రై చేద్దాంరా. ఇది అబ్బా నెట్వర్క్ కూడా లేదే. ఇంకా ఇది నీ ఫోన్ ట్రై చేయి. అబ్బా నా ఫోన్ లో కూడా లేదు. ఉన్నదే అడవిలో, ఇంక నెట్వర్క్ ఎలా ఉంటుంది? వచ్చి ఇరుక్కున్నాం ఇక్కడ. రాత్రికి మనం ఇక్కడ ఉండడం ఏ మాత్రం సేఫ్ కాదు. తలుపులు బద్దలు కొట్టేని బయటకు వెళ్ళిపోవాలి. చూడు అర్జున్, నువ్వు అక్కడ చూడు, అక్కడ. జాగ్రత్త. ఎవరైనా కాపాడండి. ఎవరు లేరా? ఎవరైనా ఉన్నారా? పెళ్లికి తొందర ఏంటని గుడి మూయడానికి మాత్రం తొందరపడ్డాడు ముసలి పంతులు. ఈ గుడి చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. లైబ్రరీలో అయినా సౌండ్ వస్తుందేమో కానీ ఇక్కడ చూడు
సౌండే రావట్లేదు. ఓసే మెంటల్, నన్ను ఇమిటేట్ చేయడం మానేసి ముందు బయట ఎలా పడాలో ఆలోచించు. ఇక్కడ ఇరుక్కున్నావు, నాకు అర్థం కావట్లేదు. అయ్ బాబోయ్, ఏమైందే? రే, ఈ అడవిలో చాలా మర్డర్స్ జరిగాయంట. ఈ టెంపుల్లో కూడా దెయ్యాలున్నాయంట్రా. సర్లే కాని ఒక్కసారైనా ధైర్యంగా ఉన్నట్టు యాడ్ చేయరా. నా కర్మ, ఆ యాక్టింగ్ ఒకటే తక్కువ. ఇప్పుడు ఇట్రా, ఆ దేవతేమో కళ్ళు, నువ్వేమో పక్కన పీక్కు తింటున్నారు కదే నన్ను. గుడి తెరిచేలోపు నన్ను చంపేసేలా ఉన్నావు కదే. ఈ లాక్డౌన్ అయితే హోటల్లోనో బార్లోనో అయితే బాగుండు. ఆహాహా, బారైతే పెగ్గు, హోటల్ అయితే హగ్గు ఉంటుందనా? ఈ మెంటల్ సిచ్యువేషన్ అదొక్కటే తక్కువ. రే మెంటల్, నేను దెయ్యాలున్నాయని చెప్పానా నీ భయం? ఇంతమంది దేవతలున్నారుగా మనల్ని కాపాడడానికి. మనం భయపడితే వాళ్ళని అవమానించినట్లేరా. నువ్వేం భయపడొద్దు, ధైర్యంగా ఉండు, కూల్ గా ఉందాం, మనకేం కాదు. నాకు అలాంటి భయమేం లేదు. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ కోల్పోతుంటా. కావాలంటే చూడు, ఇప్పుడు ఈ గుడి మొత్తం ఒక్కనే తిరిగి మనం బయట ఎలా పడాలో చెప్తా. ఓకే, వెయిట్, నువ్వు జాగ్రత్త. అదేంట్రా ఒక్కడవే వెళ్తానని చెప్పి మళ్ళీ వచ్చేసా? అదే నువ్వు భయపడతావని నీకు తోడుగా నేనున్నా. సరే, ఐడియా ఇట్రా. పూజారి గారు, సెక్యూరిటీ గారు, మేమిద్దరం ఇక్కడ లాక్ అయిపోయాం. ఈ లైవ్ వీడియో కన్నా మీరు చూసినట్లయితే మమ్మల్ని ఇద్దరిని ఇక్కడి నుంచి బయటపడండి. ఇట్లు భయంతో మీ గిరీసిరి, సరేనా? అరే పిరుకోడా, ఇదేమైనా బిగ్ బాస్ ప్రోగ్రామ్ అనుకుంటున్నావా? అసలే 4 రోజులుండాలి ఇక్కడ. ఫుడ్ కూడా దొరకదు. దాని గురించి ఆలోచించు ఫస్ట్. ఈ సీసీ కెమెరాల గురించి కాదు. సో ఈ రాత్రికి ఎలాగోలాగా ఉందాం. ఏదైతే అదైంది. మార్నింగ్ వరకు ఏం చేయాలో ఆలోచిద్దాం, సరేనా? వెళ్దాం దా, అంతాక్షరి ఆడుకుందాం. అంతాక్షరి అంటే ఈ టైంలో నీ పిశాచానందం. అయ్యో, ఆ పూజారి గారు తాళం వేయకుండా ఉంటే ఈ పాటికి బయట ఎక్కడో మన పెళ్లి అయిపోయి ఉండేది. ఫస్ట్ నైట్ కి రెడీగా ఉండేవా? ఏంటి ఏమన్నా? మొదటి రాత్రి ముందేమన్నావు? అబ్బా, నాకు సిగ్గేస్తుంది. చెప్పు. తాళం కరెక్ట్. 2 తాళాలు ఉంటాయి కదా? ఎస్, ఒక తాళం వాళ్ళ దగ్గర ఉంటే ఇంకో తాళం ఎక్కడో గర్భగుడిలో పెట్టిండొచ్చు. కరెక్టా? ఏంట్రో, నీ బ్రెయిన్ కూడా పనిచేస్తుంది. గుడ్ అయిపోయింది, లేకపోతే ఈ పాటికి మంచం దబిడే. అటు బాంబా. చెట్టుని ఎవరో ఉన్నారా? రా చూద్దాం. భయపడకు, పిచ్చుకోడా, భయపడకు. నిన్ను మగ పులి అనుకున్నా, మగ పిల్లివిరా నువ్వు. నువ్వాగు, నేను చూస్తాను. రే పిరుకోడా, ఇది బొమ్మరా, చూడు కావాలంటే. నేను ఊరికే భయపడినట్టు యాక్ట్ చేశా. నువ్వు నమ్మేశావా? నమ్మేసింటావు, సీమిడి మొఖం దానా. ఏ గిరి, గుళ్ళో పిచ్చి వేషాలేస్తే అమ్మవారు తోలు తీస్తుంది. ఆ బొమ్మను చూసి భయపడ్డాను కదా, అప్పుడు నా పర్ఫార్మెన్స్ కు నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు సిరి? కరెంట్ ఉంటేనే నువ్వు ఎంత భయపడ్డావు, అదే పోతే. అబ్బా అన్నావా? అయినా ఎంత భయం ఏంట్రా నీకు? ఎవరైనా నన్ను కిడ్నాప్ చేస్తే వదిలేసి వెళ్ళిపోతావు, నాకు తెలుసు నీ గురించి. ఇది పర్ఫార్మెన్స్ కాదే సిరి, నిజంగానే భయంగా ఉంది. మూత్రపిండాలు 2 చల్లగా అయిపోయినాయి. పెట్టిందా? నా దగ్గర ఎందుకుంటుంది? నేనేమన్నా సిగరెట్లు తాగుతానా? అమ్మా బీబీ నంచరమ్మా, అగ్గి పెట్టి దొరికేలా చూడు తల్లి. ఈ కాగడాలు ఎలిగిచ్చేస్తే మన సేఫ్ సిరి. అక్కడ చూద్దాం పదా.
తిరిగి చూడు చూడు. నువ్వెక్కడికి పారిపోవద్దు, ఇక్కడే ఉండు సరేనా? అమ్మా బీబీ రాజారా, అగ్గి పెట్టించి నా దీపం వెలిగిస్తాను. దొరికిందా? అది పేపర్ రా. పేపర్ కూడా నా జీవితంతో ఆడుకుంటుంది. కానీ చూడు ఎంత మెరిసిపోతున్నాయో. ఆడదానికి బుద్ధి కొనిచ్చుకున్నావు కదే, నగలు కాదు చూడాల్సింది. అమ్మవారి స్వరూపాన్ని చూడు, దీవిస్తుంది, కాపాడుతుంది. అమ్మ పిల్లంటేనే ఇన్ని కష్టాలు, అయితే ఎన్ని కష్టపడాలి తల్లి. నువ్వే దిక్కు నాకు. అమ్మ ఇక్కడేం చేస్తున్నావురా? తాళం ఎత్తుతున్నా. రే మెంటల్, స్టోర్ రూమ్ లో చెక్ చేయ ఫస్ట్. వెళ్ళు, గో. అలాగే ఇద్దరు వెళ్దాంపా. భయం వేస్తుందా? భయమేం భయం, నువ్వు నా యూగం టచ్ చేస్తున్నావు. కావాలంటే చూడు, పులిలా వెళ్ళి పెద్ద పులిలా తిరిగి వస్తా. రే ఏమన్నావు? ఆకలేస్తుంది. యాపిలా? ఆపిల్. కర్మరా బాబు, తీసుకో వెళ్ళు. అలాగే. ఇదేంటి నేరేడు పండు టేస్ట్ లో ఉంది. ఇక్కడ ఇటువంటి చోట ఎక్కడ పెడతారు? హెడ్ ఫోన్స్. ఎవరై ఉంటారు? ఎవరు వీళ్ళు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? రే అన్నా, ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేయి. సరే అన్నా. ఇటు వస్తున్నారా? వీళ్ళెవరు? ఎవరన్నా దొంగలా? గుడిని దోచుకోవడానికి వచ్చారా? అన్నా, సీసీ కెమెరాలు ఆఫ్ లోనే ఉన్నాయి. జీతం పెంచండి అంటే దేవాలయానికి ఆదాయం లేదని చెప్పి సగం జీతం చేసేశారు. పూజారులు కమిటీ వారు ఎలా బతకాలి? పోనీ ఏదైనా అడిగితే మీ దేవుణ్ణే అడగండి అని గవర్నమెంట్ వారు అంటున్నారు. పాపం అమ్మవారు మాత్రం 20 కేజీల బంగారం ఎంతకాలం అని మోయగలరు. ఇవైతే అచ్చంగా అలాగే కనిపించే 2 కేజీల గిల్టు నగలు. అమ్మా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. రే అన్నా, వెళ్ళి అమ్మవారి బరువు తగ్గిందట. ఎరా శుభ్రంగా ఉన్నావా? స్నానం గట్రా చేసావా? కొత్త బట్టలు కూడా వేసుకున్న పూజారి. అంత కోపం ఎందుకురా బాబు? రే, స్నానం చేసి రావడానికి మనం వచ్చింది ప్రసాదాలు తినడానికి కాదు, నగలు దొంగిలించడానికి. ఎలా త్వరగా తీసుకురండి. ఒరే జడగా, మీరు వెళ్ళండిరా. పోలీసులకు అనవసరంగా డౌట్లు ఇస్తున్నామేమో. మనం మాస్కులు పెట్టి పని చేస్తున్నాం కదండి, దానికి సీసీ కెమెరాలు ఎందుకండి ఆపడం? పూజారి, టెక్నాలజీ చాలా డెవలప్ అయిందయ్యా. నీ బ్యాగ్ చూసి ఫ్రంట్ ఏ ఉందో చెప్పగలరు పోలీసు వాళ్ళు. నిజమని నమ్ముతావా? నిజమేననుకోండి. రేయ్, ఎంతసేపు చేస్తారా చెత్తనా కొడకలారా? కొంప తీసింది అంతెట్లేదు కదా. వదరు, ఏమంటోయ్? ఏదైనా నీకు ముందు చూపెక్కువయ్యా.
కెమెరా ఆఫ్ చేసి నువ్వే కదా? ఆ మతి లేని విధవని ఏదో తెలియక కట్టేసి ఉంటానండి అయ్యా. అవును పూజారి, తాగడం ఆపలేదు. ఏంటోనయ్యా కమిటీ మెంబరు అంతా అయోమయంగా. అమ్మవారి నగలు కొట్టేయడానికి వచ్చారా? చెప్తా. అసలే చాలా రిస్క్ తీసుకుంటున్నాను అయ్యా. పని అయ్యాక మాట తప్పకూడదు. నా మాట నాకేగా. ఈ విషయం కనుక బయటికి పొక్కిందో నీ టెంక పగిలిపోతుంది. మాట ఇస్తే ఎందుకు చెప్తాను? ముహూర్త బలం బానే ఉందా? దివ్యమైన ముహూర్తం అండి. ఇంకో 20 నిమిషాల్లో పని పూర్తి చేసేయాలండి. లేకపోతే రాహుకాలం వచ్చేస్తుంది. ఆలస్యం అమృతం విషం. పని అయిన తర్వాత నువ్వు కూడా అమృతం తీసుకుంది కదా? అయ్యో, నేను అలాంటి వాడిని కాదండి అయ్యా. నేను స్వచ్ఛమైన బ్రాహ్మణ్. ఏదో లాక్డౌన్ లో డబ్బుల కోసం అలా కూర్చోబెడుతున్నాను తప్ప వాడెవడోనండి వెధవ నాకు చెప్పకుండానే నా చేతిలో డబ్బులు పెట్టి ఈ పనికి ఊ అనిపించాడు. సరే దొరికిపోతామా? ఈ కత్తులు కటారులు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాయి? పూజారి అయ్యా, ఏంటి ఇవన్నీ ఇక్కడ చంద్రవందలు ఇప్పుడు ఉన్నాయి? ఏమిటోనండి అయ్యా, ఈ మధ్యన వాచ్మెన్ సరిగ్గా పనిచేసి చావట్లేదు. గుండు కూడా సరిగ్గా క్లీన్ చేయట్లేదు. ఇవన్నీ మనకెందుకండి అయ్యా, వదిలేయండి. పదండి 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 పదండి. పూజారి అయ్యా, నీ ముహూర్త బలం బాగుందయ్యా. సంతోషం అండి అయ్యా. మొత్తానికి పని సాఫీగా జరిగింది. ధన్యవాదములు. అమ్మోరిదయ్యా. పదండి అయ్యా. తీరా తీరే. ఏంట్రది? అయిపోయాడు. అమ్మవారి విగ్రహానికి బరువు తగ్గించరా అంటే నీ జేబు బరువు పెంచుకుంటున్నావు. తప్పిపోయిందన్నా. అమ్మవారిని నేను మోసం చేయొచ్చు, కానీ నువ్వు నన్ను మోసం చేయలేవురా. తప్పిపోయిందన్నా, వదిలేనా? నీడ్చిపడేయండి. ఎవత్రా అది? వెళ్ళి దాన్ని లాక్కురండ్రా.
కమిటీ మెంబరు నువ్వెంతైనా అదృష్టవంతుడు అయ్యా. దేనికి అదృష్టం? నువ్వు కూడా వాటర్ దుప్పుతున్నావుగా. నేను ఒక్కనే తీసుకుంటున్నానా? మూసుకో, దా వెళ్దాం. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. అమ్మోరి నగలతో పాటు నీకు అమ్మాయి కూడా దొరికేసిందయ్యా. నీకెంతైనా అమ్మాయిలు పిచ్చి కదా, నవ్వులేసేయ్. ఇంతవాగినా ఏం మాట్లాడేంటి? రేయ్, ఇంకా ఎంతసేపు పట్టుకుంటారా చెత్త నా కొడుకు? బాగా పరిగెడుతున్నావే. రన్నింగ్ రేస్కి వెళ్తే నువ్వే ఫస్ట్ వస్తావు. పోతావే. పూజారి అయ్యా, ముహూర్తం బానే ఉందా? 1 గంట వరకు దుర్ముహూర్తం ఉందయ్యా. చేసేదే ఏదో పని, మంచి ముహూర్తం చేద్దాం. అవునే, నీకు వీడియో తీయడం బాగా అలవాటు కదా. 1 గంట తర్వాత జరగబోయే కార్యక్రమాన్ని డీటెయిల్గా షూట్ చేయి. ఎవరికి చూపించుకుంటా చూపించుకో. ఏం పీకుతారో నేను చూస్తాను. ఆయన అందంగా ఉండే వాళ్ళ మీద కామన్ రావాలి కానీ కోపం రాకూడదు. నీ మీద కోపం రావడానికి కారణం కేవలం నువ్వు తీసిన పిచ్ వీడియో. 1 గంట ఓపిక పట్టవే, నేనేంటి చూపిస్తాను. సిరి 4K ఇక్కడ ఎక్కడో సిగ్నల్ దొరికితే అక్కడ అక్కడ హలో హలో, పోలీస్ స్టేషనా సార్? మేము ఇక్కడ అడవిలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్లో నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కున్నాం సార్. వాళ్ళు ఎవరో తెలియదు. 8 మంది దొంగతనానికి వచ్చారు సార్. నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని పట్టుకున్నాను సార్. ప్లీజ్ సార్, వచ్చి కాపాడండి సార్. సార్ 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 హలో. ఎవరితో నువ్వు దొంగ పోలీస్ ఆట బాగా ఆడుతున్నావు? అదేంటోనే, దాక్కునే ఆట ఆడాలంటే నాకు బాగా ఇష్టం. ఎవ్వరికి దొరకకుండా. పద, గుడి వెనకెళ్ళి ఇద్దరం ఒకే చోట దాక్కుందాం. సార్, గుళ్ళో నేను మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు చూసుకోకుండా తలుపులు వేసి వెళ్ళిపోయారు. నన్ను వదిలేస్తే వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, పూజారి గారు మీరైనా చెప్పండి ప్లీజ్ సార్. అమ్మ నా పడవా, గెటప్ మార్చేసినా అలా ఇలా గుర్తుపట్టేశావమ్మా? ఎవరమ్మా నువ్వు? ఈ గుడికి రెగ్యులర్ డివోటివా? అలా కనిపించట్లేదే, అయినా అలా ఇలా గుర్తుపట్టేశావమ్మా? హౌ? అమ్మోరుదయ్య పంతులు. అమ్మోరుదయ్యా? అమ్మోరు తల్లి, వీడియో బాగానే తీసావు కానీ ఫోనే కొంచెం బాగా పాత పడిపోయింది. మా పూజారి అయితే అప్డేటెడ్ ఫోనే వాడతాడు, చాలా క్లారిటీ వస్తుంది. దా సెల్ఫీ దిగుదాం. సెల్ఫీ వంకతో చాలా చేయొచ్చు కదా.
పర్ఫ్యూమ్ పేరేంటి? సార్, కావాలంటే మీ వీడియో డిలీట్ చేసుకోండి. నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను. ప్లీజ్. సెల్ ఫోన్లోంచి డిలీట్ చేయగలం కానీ నీ బ్రెయిన్లోంచి ఎలా డిలీట్ చేయాలి? అసలే పాడునాలుక, నరం కూడా ఉండదు. ఎవరినైనా ఎక్కడైనా ఎలా అన్నా మాట్లాడినిస్తుంది. ఆడవాళ్ళ దగ్గర రహస్యాలు దాగవు తల్లి. ఈ అమ్మాయిని ఏదోటి చేసేయండయ్యా కమిటీ మెంబరు. రేయ్, దుర్ముహూర్తం అయిపోగానే దీన్ని తీసుకెళ్లి ఊరవతల ముక్కలు ముక్కలుగా నరికి కాలువలో పడేయండి. ఇవన్నీ మీకు కామనే కదా అన్నా. ఎంత అందమైన అమ్మాయిని ఏం చేయకుండా చంపడం ఏంటన్నా? అస్సలే లాక్డౌన్ లో ఆ సుఖం నుంచి దూరం అయ్యాం. తీసుకెళ్దాం పదండి. దుర్ముహూర్తం ఏంటన్నా? లవ్ యూరా. నా తర్వాత వారసుడు నువ్వే పో. అయినా గుళ్ళో దేవుడు తినకుండా పూజారి తింటాడా? కొంప తీసి నా గురించేనా? మ్యాటర్లే నీ గురించి కాదులే పూజారి, మా కుర్రాళ్ళకి చెప్తున్నా. అసలే ఐపీఎల్ మ్యాచ్. ఎవరు ఈ గ్రీస్లో ఎంతసేపు ఆడతారో ఇక్కడ తేల్చుకుందాం. అన్నా, ఒక్కోసారి కెప్టెన్ ధోని కన్నా కొత్త ప్లేయర్లే బాగా ఆడతారన్నా. ఈ 1 అవర్ అయ్యాక అన్ని 6ల మీద 6లే. ఎందుకే మరీ అంత తగ్గించుకుంటున్నావు? ఇదిగో, నా మాట విన్నావంటే టీవీలో ఒక న్యూస్ చూశాను. ఒక ప్రేమ జంట సూసైడ్ అని ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. పాపం, చాలా లేత వయసు, ప్యూర్ లవ్. కొందరు ఆత్మహత్య అనుకున్నారు, మరికొందరు లవ్ ఫెయిల్యూర్ అనుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే అది ఆత్మహత్య కాదు, హత్య. నగర శివార్లో 2 ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఆ జంటకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియడం. ఇదేం న్యూస్రా బాబు? లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటుంది కదా, ఒక్కరోజు నాతో ఉండమన్నా ఒప్పుకోలే. పాపం, ఎక్కడున్నారో ఏంటో. వీడియో తీస్తాము, వీడియో నలిపి నలిపి పడేస్తామనుకుంటావా? పూజారి గారు, అయ్యో, వయసు ఐసులా కరిగిపోయింది. నా వల్ల కాదమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయకు. నువ్వేం కంగారు పడుకు, నాతో ఏం భయం లేదు. వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఏ కమిటీ మెంబరు సరిపెట్టుకోండి, మడ్రొద్దులే. చెప్పేశానమ్మా, నువ్వేం మారాన్ చేయకుండా కోఆపరేట్ చేసేసావనుకో, ఓ అరగంటలో వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుని నిన్ను వదిలేస్తారు. సరేనా? పూజారి, పోనీ 1 గంట, పూజారి 2 గంటలు ఏంట్రా టైం డిసైడ్ చేసేది? ఏంటే మర్యాదగా చెప్తే నీకు అర్థం కదా? ప్లీజ్ వీడియో తీసి పోలీసులు పట్టిద్దాం. ఎవడు కాపాడుతావు చూస్తా.
నీ సంగతి ఎలా కాదే. రే ఎవరో చూడు. అమ్మ దొరికిపోయాం. రే ఆ బ్యాగ్ తీసుకు లోపల పెట్టు. వెళ్ళరా త్వరగా. నోరెత్తంటే చంపేస్తాను. తిరగవే. డోర్ ఓపెన్ చేయి. సార్, అమ్మవారి నగలు కొట్టేసిన దొంగన కొడుకులు సార్ వీళ్ళు. వీళ్ళని వదలకండి సార్, ప్లీజ్ సార్. నా ఫోన్లో ప్రూఫ్ ఉంది సార్, కావాలంటే. ఎవరా ఈ అమ్మాయి? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏం చేస్తున్నారు? ఎవడు మాట్లాడేంట్రా? సరిగ్గా దొంగతనం చేయడం కూడా రాదారా? ఎంతసేపు రా నగలు తీసుకురావటం? ఈ గ్యాప్ లో బయట కూడా నగలు తయారు చేసేసేవాళ్ళు. దీని అమ్మ మిమ్మల్ని నమ్ముకుంటాం నా కర్మరా. ఏ ఒక గంట సేపు ఆగలేకపోయావా? ఓ గన్ను ఒప్పుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసావు. నేను రాలేదురా, ఒకడు రప్పించాడు. ఈ గుళ్ళో ఈ అమ్మాయితో పాటు ఇంకొకడు ఉన్నాడు. వాడు మీ 8 మంది వేసుకున్న అండర్వేర్ల బ్రాండ్లు కూడా చెప్తున్నాడు. ఆ కాల్ నేను లిఫ్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకడు ఎవడైనా లిఫ్ట్ చేసి ఉంటే ఈ పాటికి మనందరం చర్లపల్లి జైల్లో గడ్డి పీకుతా ఉండేవాళ్ళం. టెంపుల్లో దొంగతనం చేస్తే బెయిల్ కూడా రాదు తెలుసా? ఎద్దుల్లా పెరిగారు. పూజారి అయ్యా, ఈ నా కొడుకు ఎవరు ఉద్యోగం ఇచ్చాడు కానీ వాడు అన్నాలయ్యా. డబ్బులు పెట్టి కొనేసి ఉంటాడు మబ్బు నా కొడుకు. ఎంతున్నాడు కానీ ఎంత కూడా లేదండి. ఏంటది? బ్రెయిన్. రేయ్ ఏంట్రా దాక్కున్నావా? పీరికి చేతావా? ఇక్కడ ఒక పక్క నీ గర్ల్ ఫ్రెండ్ నానా సంఖ్య లాగుతుంటే గుళ్ళ దాకా ఏం చేస్తున్నావురా? రా బయటికి. నువ్వు రాలేదనుకో నాకు కోపం వస్తుంది. దాన్ని డాక్టర్ బీపీ అన్నాడు. అదొస్తే మంచిది కాదట. నాకు కాదు రోయ్, అది ఎవడి వల్ల వస్తే వాడికి. టైం వేస్ట్ చేయకుండా రా. రేయ్ ఇప్పటిదాకా ఒక దొంగతనం కమిట్ అయ్యాను. నాతో మర్డర్ చేయించొద్దు. తొందరగా రా నాయనా. వింటున్నావా? నేను చేసే పెళ్లి చాలా బాగుంటుంది, ఈయన చేసే పెళ్లి చాలా డేంజర్ గా ఉంటుంది. వచ్చేయి నాయనా. సార్, మీకు ఎంత డబ్బు కావాలన్నా మేము ఇస్తాం. మమ్మల్ని ఏం చేయొద్దు సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి. మీ గురించి ఎక్కడ చెప్పం, ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను, ప్లీజ్ సార్. చిన్నప్పుడు మా నాన్న ఆవు పులి కథ చెప్పేవాడు. ఆవు చెప్పిన కథ విని పులి వదిలేసిందట. ఒకవేళ ఆవే గనక రాకపోయిండుంటే పులి ఆకలితో చచ్చిపోయేది కదా. చిన్నప్పుడే మా బాబు గారు చెప్పిన కథ నాకు నచ్చలేదు. నేను పెద్ద మనిషి అయ్యి 30 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నువ్వు చెప్పే తొక్కలో కాకమ్మ కథనే ఎలా నమ్ముతాను అనుకున్నావే? కమిటీ మెంబరు ఆ ఫోన్ ఇలా అయ్యి.
ఈయనేనయ్యా పెళ్లి చేయమని ఈ పిల్లని తీసుకుని సాయంకాలం వస్తేవాడు ఈ ముహూర్తం బాలేదు అని చెప్పి పంపించేశా. నా కొడుక్కి దీనికి నేను చేస్తాను పెళ్లి. రాయ్ పెళ్లి వాళ్ళు నాకురండి. డ్రామాలు చూస్తున్నారా? వెళ్ళండి. రండ్రా. అన్నన్నన్న మధ్యలోకి నన్ను లాక్కండి, మీరు కానివ్వండి. మీకు దండ పెట్టాను సార్, నన్ను వదిలేయండి. ఇక ఈ పని చేస్తావురా? పూజారి గారు మీరైనా నన్ను వదిలేయమని చెప్పండి ప్లీజ్. పూజారి గారు ఆకలితో ఉన్న రెండు పులుల మధ్య లేడి పిల్లలాగున్నావు. నేనేం చెప్తాను, మింగనివ్వని. ఎక్కడ కనిపించట్లేదు కదా. ఏమైందిరా? దొరకలేదా వాడు? ఎక్కడా దొరకలేదన్నా, మొత్తం వెతికాం. ఎర్ర ఇక్కడుండగా చేప ఎందుకు రాదో నేను చూస్తాను. అయినా వాడిని ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఏం చేయదన్నా? వస్తున్నా దొంగన కొడుక రారా. సిరిని ఏం చేయదన్నా? సిరిని ఏం చేయదన్నా? మాకేం తెలియదన్నా, అనుకోకుండా ఇరుక్కున్నామన్నా. ప్లీజ్ అన్నా, కొట్టదన్నా, మాకేం తెలియదన్నా. ప్లీజ్ అన్నా, ఆ పిల్లతో పెళ్లి చేస్తే గన్ని వచ్చేసి ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే కాల్ చేస్తాడు చెప్తున్నా. సార్ మాకేమీ తెలియదు సార్, అనుకోకుండా ఇరుక్కున్నాం ఇక్కడ. మేము ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పం సార్, మమ్మల్ని వదిలేండి సార్. సార్ మీకు దండం, మీ కాళ్ళు పట్టుకుంటారండి సార్. సార్
వదలకండి వాడిని. సిరి, నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు మళ్ళీ వాళ్ళ కంటపడ్డావో నిన్ను కాపాడుకోలేడు. ఓకేనా? ఓకే, నేను మళ్ళీ వస్తా. ఓకే సిరి. గిరి, వాళ్ళు చాలా డేంజర్, జాగ్రత్త. అరే జటాస్, అరే టవా కొడతాను మూతి. నేన్రా, ఎవరనుకున్నారు? నేనేరా, పూజారిని. ఒరే, ఆడేంట్రా ఇంత భయపడి అంత భయపెట్టేసి వెళ్ళాడు? ఎవడైనా కోపంతో కొడతాడు, ఆడేంట్రా భయపడుతూ కొట్టాడు? ఏంటేసేది? ఆడెప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? పోనీలే, వాడు పాపాన్ని వాడే పోతాడు. ఆడి చేసిన పాపానికి మనం పోయేలా ఉన్నాం. పోతూ పోతూ నగలు పట్టుకుపోయాడు. వాడమ్మా బ్యాగ్ కూడా పట్టుకుపోయాడా? రై, ఎవరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది? సన్నాసి. ఒక పక్క నగలతో పోయి నెడుతుంది, బ్యాగ్ పోయి నెడుతాడు ఎదవా. సన్నాసి అంటావేట్రా? సన్నాసి ఎదవా. నగలు కొట్టేయడానికి తీసుకున్న అడ్వాన్స్ ఆ బ్యాగ్ లోనే ఉంది. బ్యాగ్ ఇదిగో, బ్యాగ్ మన దగ్గరే ఉంది. ఇయర్ రింగ్స్ కూడా వదిలిపెట్టలేదు నా కొడుకు. పిచ్చనా కొడుగా నేను చెప్పింది అదే. అడుగు తీసి అడుగేయడానికి ఆడికి అరగంట పడుద్ది. ఈడు లేవడం, ఆడిని పట్టుకోవడం, ఆడిని ఇక్కడికి తీసుకురావడం అంతా మోరిదయ్యే. అలాగైతే బ్యాగ్ లో కొంత అమౌంట్ మనం తీసుకుని మిగతా డీల్ గడికి ఇచ్చేద్దాం. హాస్పిటల్ బిల్లుకా? అన్నా ఏంట్రా? గాంధీజీ ప్లేస్ లో మహేష్ బాబు ఉన్నాడనా? మహేష్ బాబా? అన్నా, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడన్నా. పవన్ కళ్యాణ? పవన్ కళ్యాణ డబ్బు కూడా పోయిందా? ఒరిజినల్ డూప్లికేట్ ఒకటి తెలియలేదా నీకు? నేను ఈ పంతులు గారిని చూడమన్నాను రా. వీళ్ళు నువ్వు మాట్లాడుకుని నన్ను చూడమంటావేంట్రా డిఫిడి? ఆ డీల్ మాట్లాడింది, నగలు కొట్టేసింది ఒకడేనా? అర్జెంటుగా మనం వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. నిజమే. రే పెచ్చరా కొడక, నేనేమనరా కొరియర్ బాయ్నా? నా ఐడియా ప్రకారం సీసీ కెమెరాలు ఆన్ లో ఉండాలి. వెళ్ళి చూడండి రా. అవునన్నా, ఆన్లైన్ ఉన్నాయి. వాడిదంతా ప్లాన్ ప్రకారం చేశాడు. ప్లాన్ ప్రకారం గుళ్ళోకి వచ్చాడు, ప్లాన్ ప్రకారం గుళ్ళో దాక్కున్నాడు, ప్లాన్ ప్రకారం మనందరినీ బుక్ చేశాడు. నా కొడుకు చేసినంత యాక్టింగా? అబ్బా, వాడు మనందరినీ ఎర్రి పుష్పాలు చేశాడు. ఓసారి అటు చూడండి. పూజారి వచ్చి అరగంట అయింది, ఏడాడు? నాకేం తెలుసండి, మీరు కదా మాట్లాడుకున్నారు. గుళ్ళో నగలు కావాలి, 25 లక్షలు ఇస్తానని చెప్పాను కదా. ఎరా, పోలీసులతో గేమ్స్ ఆడుతున్నావా? ఎక్కడ ఉన్నావు? అంకుల్ 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 అంకుల్, నిజమో కాదు ఒకసారి నీ కార్డుకి ఓపెన్ చేయి. పూజారి పూజారి ఉన్నాయండి, ఇదిగో. బానే పంపించాడండి. 15 లక్షలండి. వీడిని నమ్మొచ్చు పూజారి. ఏం నమ్ముతారు? అదమ పక్షం అమ్మోరు నగలు 25 లక్షలు ఉంటాయి. ఈడు 15 లక్షలు ఇచ్చి మన బురుడి కొట్టించాడు. జిప్పు కూడా సరిగ్గా పట్టలేదు. అయ్యో, ఫోన్ ఇది. ఓహో, హలో, ఎవరు? పంతులు, ఏంటి ఆఫీసర్కి ఏదో చెప్తున్నావు? ఆల్రెడీ బురుడి కొట్టించారు కదండి, అందుకే చెప్తున్నాం. ఒక్కసారి నీ వామ భాగానికి తిరిగాను. బ్యాగ్ కనపడిందా పూలకుండి దగ్గర? కనపడింది. తీసుకో. ఒక్క నిమిషం, తీసేసుకుంటాను. డబ్బులు బానే పంపాడు. ఇంకో 15 లక్షలు.
మొత్తం 30 లక్షల. హలో, రేపు పొద్దునకి బంగారం నీ దగ్గర ఉంటుంది. ద డీల్ ఈజ్ ఆన్. గుడ్ లక్. మార్నింగ్ కలుద్దాం అంకుల్. రే పూజారి వస్తున్నాడు, ఏం చేద్దాం? చూసిస్తాడేమో రా. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. సరే సరే, అక్కడ పంతులు, అక్కడ పంతులు. పంతులకి ఏమైంది? పంతులు ఏమైంది చెప్పు. ఏమైంది పంతులు? ఏమైంది? ఏమైంది? ఏం కాలా, పంతులు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కానీ ఇంతకు ముందు టెంపుల్లో జరిగిన పొరపాట్లు గుర్తుపెట్టుకో. ఈ టెంపుల్లో మాత్రం జరగకూడదు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసేంత వరకు మన ఇద్దరు నటిస్తూనే ఉండాలి. అవే సీసీ కెమెరాలు. వాళ్ళు వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి గోల్డ్ తీసుకొని చంపైపోవాలి. ఓకే? టెంపుల్ గోల్డ్ మందే. నెక్స్ట్ టెంపుల్ ఎక్కడ? తమిళనాడు కేరళ బార్డర్ పెరింగుత్తుకర విష్ణుమయ్య టెంపుల్. ఓకే. అబ్బా, ఆ నగలు చూడు ఎంత మెరిసిపోతున్నాయో. రే ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి సీసీ కెమెరాలు ఆఫ్ చేయి. పో వెళ్ళు. సర్లే వెళ్తున్నా. ఈ గూడు పటాణిలో గెలుపు నాదే. అమ్మని అమ్మ, కరెక్ట్ టైంకి వచ్చారు కొడుకులు. ఇలా కనిపించకుండా బంగారంతో పారిపోవాలి. సీసీ కెమెరాలు ఆన్ చేస్తే వాళ్ళ గోతిలో వాళ్ళే పడతారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయలేమా? ఏ కోర్టుకి వెళ్ళినా మనం ఏం చేయలేం పెద్దోడా. సీసీ ఫుటేజ్ మొత్తం ఓపెన్ చేస్తే అన్ని మన ముఖాలే. నాకు అర్థమైంది ఏంటంటే, ఆడు చెప్పడు, ఆవిడ చెప్పలేదు, మనమా చెప్పకూడదు. నడువే మాయ నగలే పోయా. ఇంతకీ ఆడెక్కడున్నాడో? வணக்கம் சுவாமி, நான் 2 பேரும் காதலிருக்கிச்சோம். நீங்க தான் கல்யாணம் பண்ணணும். இதுவும் தாலி. இன்னைக்கு முகூர்த்தம் இல்லையாப்பா, நாளைக்கு வாங்க. சுவாமி அங்க சொல்ல மாட்டோம் சுவாமி. சரிங்க சுவாமி, நாளைக்கு வரும். ఓకే స్వామి. రేయ్, మర్యాదగా గోల్డ్ ఎక్కడ దాచారో చెప్పండి రా. సార్, మాకు నిజంగా తెలియదండి అది ఎక్కడుందో. రేయ్, నువ్వు ఏం చేసినా మంచి ముహూర్తం చూసి చేస్తావంట కదా. నువ్వు కూడా మంచి ముహూర్తంలో దొరికేవరా మాకు. నువ్వు గోల్డ్ మొత్తం కొట్టేస్తున్నట్టు ఇదిగో ఈ వీడియోలో మొత్తం పంపించాడు రావడం. మొత్తం పంపిస్తాడా? బుర్ర తక్కువ యాదవా, ఇది కూడా మేనేజ్ చేయలేకపోయావు. అమ్మయ్యా, నేను దొరకలా. రేయ్, నడువుని ఔటర్ రింగ్ రోడ్ తో పోలుస్తుంది నువ్వే కదా. అమ్మ తిన్నమ్మ, నన్ను కూడా వదలలేడు. దొరికావు కదరా కొడక్క.